హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేశాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్నగా తరిగిన కాకరకాయలు మరియు ఆనియన్స్. కాకరకాయని ఫస్ట్ మేము కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని, ఎక్కువ వాటర్ వద్దు, కొంచెం వాటర్ తీసుకోండి. కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేయండి, కళ్ళుప్పు బాగా వేసి దాంట్లో చేదు మొత్తం పోగేలాగా గట్టిగా నొక్కండి. అంటే దాంట్లో చేదు మొత్తం బయటకు వచ్చేసిద్ది. అండ్ ఈ కాకరకాయలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా లేతగా ఉన్నాయి. మీకు ఇలా చేయడం వల్ల చేదు అనేది అస్సలు కనిపించదు. చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళు అందరూ అంటారు కానీ కాకరకాయ తింటే వేడని, కానీ స్టమక్కి చాలా మంచిది. మళ్ళీ అలా 2 సార్లు ఉప్పుతో కడుక్కోండి. 2 సార్లు ఉప్పుతో కడుక్కున్న తర్వాత సేమ్ ఈ ప్రాసెస్తో చేయండి. మీకు చేదు అనేది అస్సలు కనిపించదు. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. నేను కూడా చిన్నప్పుడు అసలు కాకరకాయ అంటే చాలా చిరాకు పడేదాన్ని. తర్వాత ఇలా ట్రై చేశాను ఒకసారి, ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ అనేది నా ఫుడ్లో ఒక ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. అలా వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కోండి నిలువుగా. మళ్ళీ మేము వాటర్లో వేసిన కాకరకాయని బయటికి తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. వాటర్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఆ ముక్కలేమో వాటర్ బాగా పీల్చుకుంటాయి. అప్పుడు ఫ్రైకి పనికిరాదు వాటర్ లేకుండా. కాకరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఫ్రెండ్స్. దానివల్ల షుగర్ పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ మన బాడీలో నుంచి చెడు కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది అన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఫ్రై కదా. తర్వాత ఫస్ట్ ఆనియన్స్ ముక్కలు వేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసిన తర్వాత కాకరకాయ ముక్కలు వేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కలిపేసేయండి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత వేసేయండి. పసుపు మట్టికి వేయద్దు, ఎందుకంటే పసుపు వేయడం వల్ల ఏమైందంటే ఎల్లో కలర్లో వచ్చేసిద్ది. సో అంతగా ఇదిగా ఉండదు. మనం కారం వేసినా సరే ఇంకా దాంట్లో ఎల్లో కలరే కనిపించిద్ది. అలా ఉప్పు వేసి కాసేపు మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ అలా పెట్టి మళ్ళీ మీరు మూత వేసినప్పుడు ఆ కాకరకాయ అండ్ ఆనియన్స్ 2 ఉడికిపోయి ఉంటాయి. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఉడికినాక దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేయండి. అంటే ఎక్కువ తినాలు మీ అలవాటు ప్రకారం వేసుకోండి. వెంటనే కాసేపు ఒక 2 మినిట్స్ ఆగి కారం కూర వేసేయండి. మీరు కనుక ఇలా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తిననోళ్ళు కూడా తింటారు. ఎందుకంటే నాకు చిరాకేసేది. మా హస్బెండ్ అయితే అసలు కాకరకాయ తినేవారు కాదు, కానీ ఇలా ఫ్రై చేసి పెట్టిన తర్వాత తినడం స్టార్ట్ చేశారు. వద్దు వద్దు అనేవారు. ఒక్కసారి తిన్నాక ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేయమని చెప్తారు. మూత వేసేయండి. ఫస్ట్ మూత వేయడం వల్ల ఏమైందంటే మీకు వేడంతా తగిలి బాగా బాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మూత తీసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.